గుంటూరు జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మహిళల భద్రత కోసమే మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అదేవిధంగా గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతూ వాటిని అరికట్టడానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఏది ఏమైనా రాష్ట్ర రాజధాని ప్రాంతం గుంటూరు జిల్లాలో విధులు నిర్వహించడం ఛాలెంజ్ గా ఉందని అంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో మా గుంటూరు జిల్లా బ్యూరో రిపోర్టర్ పవన్ ఫేస్ టు ఫేస్. తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా 2024 గుడ్ బై చెప్తూ 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో కూడా గుంటూరు జిల్లా పోలీసులు అయితే మాత్రం సరికొత్త కార్యక్రమం ద్వారా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఏదైతే మహిళా భద్రత మీకోసం అంటూ కూడా సరికొత్త కార్యక్రమానికి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు సార్. చూసాం సార్, ఇప్పటి వరకు 2024 గుడ్ బై చెప్పాం, 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టాం. మరి సరికొత్త కార్యక్రమం ద్వారా వచ్చారు. అదేవిధంగా శాంతి భద్రత విఘాతం కలిగిస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకొని హెచ్చరిస్తా ఉన్నారు. ఏం చెప్తారు ప్రజలు? గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం 2024లో మనం మహిళా మీకోసం అనే ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక భాగంగా మనకి మహిళా భద్రత గురించి స్పెసిఫిక్గా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయబడుతున్నాము. దాంట్లో 2025లో కూడా మహిళలు క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్, సో అది పాక్సో కేసుగా ఉండొచ్చు, తర్వాత మేబీ బాడీలీ అఫెన్స్గా ఉండొచ్చు, మహిళలకు వ్యతిరేకంగా బాడీలీ అఫెన్స్గా ఉండొచ్చు. ఏదైనా దాన్ని తగ్గించాలి అంటే ప్రివెన్షన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అవేర్నెస్ ఎక్కడ ఎక్కువ కలిగించాలి. గతంలో ఆ మహిళల పైన ఎవరెవరు నేరాలు చేస్తారో వాళ్ళందరిపైన కొన్ని కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో పాటు ఈ మహిళా మీకోసం ప్రోగ్రామ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే, విషయం ఏంటంటే మహిళల పైన శాంతి భద్రతని పెంచి అదేవిధంగా వాళ్ళపైన దాడుల్ని తగ్గించి వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మనం దీనికోసం స్టార్ట్ చేయడం జరిగింది. సార్, జిల్లాలో చూస్తా ఉన్నాం ఇప్పటికే పీడిఎఫ్ రైస్ కానీ ఇక అసాంఘిక కార్యక్రమాలకు కానీ గంజాయి కానీ వీటన్నిటికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతాం? ఇది ఆల్రెడీ పీడిఎస్ రైస్ మనము గుంటూరులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ కట్టడం జరిగింది. దీంట్లో ఎవరెవరు మిల్లు ఓనర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళపైన కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాము. దీని తర్వాత ఎవరెవరు దాని వెనక సిస్టమాటిక్గా చేస్తున్నారో వాళ్ళపైన కూడా డేటా కలెక్ట్ చేస్తున్నాము, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇది ఎన్డీపీఎస్ వరకు మన చీఫ్ ఆఫీస్లో గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈగిల్ అని చెప్పేసి సపరేట్ స్పెసిఫిక్గా ఒక సెల్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో కూడా కనెక్ట్ చేస్తూ వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుని ఎక్కువ ఫోకస్ దీంట్లో గంజా ఎవరెవరు గతంలో వాడారో, అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింటే దానికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో కాంటాక్ట్ చేసిన మనకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నట్టు ఇక్కడ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఒక సిఐ కిందకి ఒక చిన్న టీం ఫామ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వరకు చూసినప్పుడు కూడా అలాంటి కాల్స్ కూడా చాలా చాలా తక్కువనే వచ్చాయి. ఈవెన్ ఇప్పుడు మనకి ఇక్కడ రాకపోయినా ఖచ్చితంగా చీఫ్ ఆఫీస్ కాల్స్ వస్తాయి. అలాంటి కాల్స్ చూసినప్పుడు కూడా మన పెద్దదిగా ఏమి కాల్స్ రావట్లేదు. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే చాలా వరకు గంజా అనేది కట్టడి అయినట్టు నేను భావిస్తున్నాను. ఇంకా అక్కడిక్కడ చిన్న చిన్నవి ఉందన్నా అది కూడా ఈ సంవత్సరంలో అది కూడా కట్టడి చేయాలన్నది మీనింగ్. ప్రజలకు ఏం చెప్తారు సార్, పోలీసులతో ఎలాంటి సన్నిహిత సంబంధాలతో ముందుకెళ్ళమంటారు? అంటే మనకి అంటే ఎప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నేరాలు ఎవరు చేస్తారో వాళ్ళని శిక్ష పట్టించాలన్న ఉద్దేశం తప్ప వాళ్ళకి పర్సనల్గా ఎలాంటి ఇష్యూస్ ఉండదు. కాబట్టి నేరాలు చేస్తున్న వాళ్ళే భయపడాలి, కానీ నేరాలు చేయలేని వాళ్ళకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఓన్లీ నేరాలు చేయలేని వాళ్ళకి మాత్రమే చెందుతాయి. నేరాలు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ చెందదు. కాబట్టి ఎవరు కూడా నేరాల్లో పాల్గొవద్దు. ఇది మొత్తానికి పరిస్థితి. ఏదైతే మహిళల భద్రత కోసం చేపట్టినటువంటి ఒక కార్యక్రమం కూడా రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు తావు లేపితే కనుక ఖచ్చితంగా వారు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇక జిల్లా విషయానికి వస్తే జిల్లాలో ఇప్పటికే రేషన్ మాఫియాకు సంబంధించి కూడా ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గాంజాయిపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పూర్తిస్థాయి నిర్మూలనకు కూడా గుంటూరు జిల్లా పోలీసు అయితే మాత్రం కష్టపడి పనిచేస్తుందంటూ కూడా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్తో పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు జిల్లా నుంచి.